నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను సుధా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం బ్రహ్మోత్సవాలకు రావాలని కోరిన టీటీడీ ఈవో శ్యామలరావు అర్చక బృందం తిరుమలలో క్యూ లైన్ లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అరెస్ట్ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో జల్లెడ పడుతున్న టీటీడీ విజిలెన్స్ పోలీసులు తిరుమల ప్రసాదంలో కల్తీకి నిరసనగా డిప్యూటీ సీఎం పవన్ దీక్ష దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా ఐఏఎస్ 1 ఆర్థోస్కోపీపై సదస్సు ప్రారంభం మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో లైవ్ సర్జరీలు నిర్వహించిన ప్రముఖ వైద్యులు తిరుమల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీటీడీ ఆహ్వానం అందించింది తిరుమలలో అక్టోబర్ 4వ తేదీ నుండి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని చంద్రబాబును ఆహ్వానించారు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన టీటీడీ ఈవో శ్యామలరావు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరిలు సీఎంకు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందించారు ఈ సందర్భంగా అర్చకులు వేద పండితులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనమిచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో టీటీడీ అధికారులు పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యంగా టీటీడీ విజిలెన్స్ పోలీసులు సంయుక్తంగా తిరుమలను జల్లెడ పడుతున్నారు భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో దొంగతనాలు జరిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో తరచూ దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న ముగ్గురు పాత నేరస్తులను తిరుమల 1 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గుంటూరు విజయవాడ ప్రాంతాలకు చెందిన ఇట్టా వినోద్ శత్రుఘ్న చదల కృష్ణలు భక్తుల ముసుగులో శ్రీవారి సన్నిధిలో దొంగతనాలకు పాల్పడుతున్నారు భక్తుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు క్యూ లైన్ లోకి ప్రవేశించి చోరీకి యత్నించిన ఈ ముగ్గురిని చాకచక్యంగా పట్టుకున్నారు సీసీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించారు తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీపై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టారు గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దీక్షను ప్రారంభించారు 11 రోజుల పాటు దీక్ష కొనసాగనుంది అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు వైసీపీ పాలనలో ఆలయాలనే ధ్వంసం చేశారని పవన్ తీవ్రంగా మండిపడ్డారు శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువులకు సంబంధించిన నూనె వాడారనే విషయం తెలుసుకున్న క్షణం తన మనసు కలత చెందిందని అన్నారు ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని చెప్పారు దీంట్లో భాగంగానే తాను దీక్ష తలపెట్టానని అన్నారు తిరుమల లడ్డూను మహాప్రసాదంగా భావిస్తామని ఈ వివాదంలో ఎలాంటి రాజకీయ లాభాపేక్ష లేదని చెప్పారు వైసీపీ తప్పులు చేసిందని తాము చేతులు కట్టుకుని కూర్చోలేమన్నారు టీటీడీపైనే శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉందన్నారు గత కొద్ది రోజులుగా మనకి తిరుమలలో జరిగిన అపచారం మనకి బయటకు వచ్చింది స్వామివారి ప్రసాదం గత శతాబ్దాలుగా సరిగ్గా చెప్పాలంటే 300 సంవత్సరాల పై చిలుకు నుంచి స్వామివారి ప్రసాదాన్ని తిరుపతి లడ్డూని కానీ దీన్ని 3 శతాబ్దాల పైనుంచి దీన్ని
తీసుకొస్తూ వచ్చారు, స్వామివారికి నైవేద్యంగా ఇస్తూ వచ్చారు. ఇది మహాప్రసాదంగా భావిస్తాం దేశం అంతా. వైసీపీ పాలనలో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన విధానం మేము ముందు నుంచి ఆక్షేపం తెలియజేస్తూ ఉన్నాం. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, ఆచార వ్యవహారాల్ని నిర్వీర్యం చేయకుండా, అపరాధం వాటిల్లకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అది వారి బాధ్యత. స్వామివారి పూజా విధానాలు మార్చేశారు. శ్రీవాణి ట్రస్ట్ అని పేరు పెట్టి దాని మీద 10,000 రూపాయలు టికెట్ పెట్టారు ఒక్కొక్క వ్యక్తికి. ఒక్కొక్క కుటుంబం వస్తే 5 మంది, 4 వస్తే తక్కువ కాకుండా వాళ్ళకి 50,000 రూపాయలు వసూలు చేసి టికెట్ మటుకు, బిల్లు మటుకు 500 రూపాయలకి ఇస్తూ ఉండేవాళ్ళు. ముఖ్యంగా తిరుపతి లడ్డుకు ప్రసాదాన్ని, మహాప్రసాదం, శ్రీవారి మహాప్రసాదానికి సంబంధించి ఇది మీకు ప్రత్యేకించి నేను చదివి వినిపిస్తాను. మీకు ఈ రిపోర్ట్ ప్రత్యేకించి సెంటర్ ఫర్ అనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ ఆఫ్ ద నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వారికి శాంపుల్స్ పంపిస్తే స్టాండర్డ్ వాల్యూ లిమిట్స్ ఎలా ఉండాలి అని వాళ్ళు చెప్పారు. ఏం చెప్పారంటే ప్యూర్ మిల్క్ ఫ్యాట్ shall have a reading between 95.68 to 104.32, but all the ghee samples had values around 20, which means the ghee is highly adulterated. దాని సబ్సిక్వెంట్ టేబుల్లో స్వామివారికి సహజంగా నెయ్యిలో కల్తీ, వ్యాపారులు కల్తీ చేసేది ప్లాంట్ బేస్డ్ కల్తీ జరుగుతూ ఉంటుంది. అపవిత్రం చేసుకుంటూ వెళ్ళిపోతే చూస్తూ ఎవరు కూర్చోం, తప్పు, అది కూడా తప్పు అవుద్ది. ఫండమెంటల్, కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ ఇది. ప్రతి వ్యక్తికి వారి ధర్మాన్ని ఆచరించే హక్కు ఉంది. ఎవరన్నా వచ్చి ఆ ధర్మాన్ని పాడు చేసే హక్కు ఎవరికి లేదు. ఇట్స్ ఎ ఫండమెంటల్ రైట్ ఇది. ఇలాంటి దాన్ని మార్చుకోవాలి. అంతేగాని మీరు అస్థిరత చేసే ఆలోచన కానే కాదు. ఇదే మీరు ఊహించండి. ఇంకా ఏ ధర్మం మీదైనా సరే ఇలాంటి అపవిత్రం ఒక చర్చి మీద జరిగిన, ఒక మస్జిద్ మీద జరిగిన దేశం అల్లకల్లోలం చేసేస్తారు. ప్రపంచం అంతా మాట్లాడతారు, గ్లోబల్ న్యూస్ అయిపోద్ది. కానీ దేశంలో కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే, ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు. ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? ఇది ఒక్కరు నిందించట్లా, అసలు మీరు ప్రస్తావన చేయకూడదు, ఇది తప్పు, ఇది మాట్లాడకూడదంటే ఎట్లా? ఇదే వేరే మతానికి మీరు అన్వయిస్తారా? నేను అన్ని మతాలని సమానంగా గౌరవించేవాడిని, ఇస్లాంని గౌరవించేవాడిని, క్రిస్టియానిటీని గౌరవించేవాళ్ళం మేమందరం. సనాతన ధర్మం అని మొత్తుకుంటున్నాం. దేనికి సనాతన ధర్మం అంటే? సనాతన ధర్మానికి ఒకరు ప్రారంభించింది కాదు. ఇది ఒక వ్యక్తి ఒక కూర్చోబెట్టి ఒకరు స్టార్ట్ చేసింది కాదు. ఇది కొన్ని వేలాది సంవత్సరాలుగా అన్ని మతాలని, అన్ని విశ్వాసాలని అలింగనం చేసుకున్న నేల ఇది. బోర్డు అప్పుడు టీటీడీ బోర్డు బాధ్యత తీసుకోవాలి. పొలిటికల్గా వచ్చి అలంకారప్రాయంగా ఒక్కొక్కళ్ళు వచ్చేసి దర్శనాలకి టికెట్లు ఇవ్వడానికి మీరు బోర్డు మెంబర్స్ అవ్వలేదు. మీరు ఎవరు చైర్మన్ కానీ ఈవో కానీ. మీరు అక్కడ ధర్మాన్ని పరిరక్షించాలి. మీరు అక్కడ మీ ఇష్టాలకి మీరు కూర్చోబెట్టి మీ ఇష్టాలకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి మీరు టీటీడీ బోర్డుకి మీరు వెళ్ళలేదు. మీరందరూ, మీ అందరికీ బాధ్యత ఉంది. మీరు నిర్ణయించుకోవాలి. ఇది ప్రాథమిక హక్కు. ఇది పరస్పర విశ్వాసాలను గౌరవించుకోవడం చాలా చాలా అవసరం. ఇది అందరికీ తెలియజేస్తున్నాను. ఇది దోషులకి కఠిన శిక్ష పడాలి. అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా నేను తెలియజేసుకున్నాను, చంద్రబాబు నాయుడు గారికి కూడా క్యాబినెట్ మీటింగ్ జరగాలి, అసెంబ్లీలో చర్చ జరగాలి. అసలు టీటీడీ ట్రస్ట్లో ఎన్ని అవకతవకలు జరిగినాయి, దీని మీద కూలంకషంగా దీని మీద చర్చలు జరగాలి. అలాగే నిన్న అందరూ మీడియా పెద్దలు కూడా అడుగుతా ఉన్నారు, అధిపతులు, పత్రికాధిపతులు కూడా అడుగుతూ ఉన్నారు, దీన్ని సిబిఐకి తీసుకెళ్లాలా లేదా అనేది. అది గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోమని. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా క్యాబినెట్ మీ వెనకాల ఉంటుంది, ప్రజలు మీ వెనకే ఉంటారు. ఇది ఇక్కడితో ఆగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే 40 సంవత్సరాలుగా కర్ణాటకలోని ఘీ కంపెనీకి ఇస్తూ ఉన్నారు. 15,000 కేజీలు అవసరం అవుతుంది నెయ్యి, మనకి స్వచ్ఛమైన నెయ్యి. అలాంటిది వీళ్ళు 1000 రూపాయలు కొన్నదాన్ని వీళ్ళు 360 రూపాయలకే వస్తుందని చెప్పి ఎవరో మిడిల్ మ్యాన్ వచ్చి చెప్పారు. ఆ మిడిల్ మ్యాన్ ఎవరు?
కోట్లాది మంది భగవంతుణ్ణి విశ్వాసం ప్రకటించే ప్రతి ఒక్కరి ఈ రోజున బాధకు గురయ్యారు. నాకు నిజంగా ఇంకో వేదన కూడా ఉంది. ఇది ఇంకొకరు నిందించట్లా. తిరుమలలో ఉండే ఇంతమంది సేవ చేసుకునే వ్యక్తులు కానీ మీరందరూ హిందువులే కదా, మీరందరూ టీటీలో ఉండే వందలాది మంది ఎంప్లాయీలు, మీకు ఉద్యోగులు, వేలాది మంది ఉద్యోగులు, మీరందరూ ఏం చేస్తున్నారు? మీరు గుడులు అపవిత్రం చేస్తుంటే మాట్లాడే, కానీ ఏ ఒక్కరు కూడా బలంగా కూర్చొని టీటీడీ ఉద్యోగులు ఎవరైనా సరే ఇలా జరుగుతుంది అని తెలిసి కూడా కామ్కున్నారంటే మీరు మహా అపరాధం చేశారు. ఆ మహా అపరాధానికి నేను కూడా నాకు సంబంధం లేకపోయినా ఈరోజు నేను ప్రాయశ్చిత దీక్ష మొదలుపెట్టాను. ఈరోజు 11 రోజులు స్వామివారికి నేను క్షమాపణలు కోరుకుంటూ దీక్ష తీసుకుంటున్నాను. ఇది మారాలి, భవిష్యత్తు ఇలా ఉండకూడదు అని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇండియన్ ఆర్థోస్కోపిక్ సొసైటీ ఆధ్వర్యంలో IAS-1 ఆర్థోస్కోపీ పై సదస్సు నిర్వహించారు. మెడికోవర్ ఆసుపత్రి సౌజన్యంతో అత్యంత క్లిష్టమైన మోకాళ్ల ఆపరేషన్లు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వైద్యులకు అవగాహన కల్పించారు. 4 విభాగాలుగా నిర్వహించిన సదస్సులో వివిధ రాష్ట్రాల నుండి సుమారు 150 మంది ఆర్థోపెడిక్ వైద్యులు పాల్గొన్నారు. బీచ్ రోడ్లోని నోవోటెల్లో ఈ సదస్సు నిర్వహించారు. ముంబై నుండి డాక్టర్ అమీర్ రజనీ, డాక్టర్ సందీప్ బిహారీస్, మదురై నుండి డాక్టర్ ప్రహ్లాద్ సింగ్విలే లైవ్ సర్జరీలు నిర్వహించారు. మెడికోవర్ హాస్పిటల్స్ ఏపీ రీజనల్ డైరెక్టర్ ఎన్ పద్మజ, సెంట్రల్ హెడ్ డాక్టర్ అరుణ కుమార్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నరేందర్ బెండీలు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్. I'm Dr. Sandeep Biraris. I'm an General Secretary of Indian Arthroscopy Society. Indian Arthroscopy Society is a society of over 4,200 life members, and it is represented by Dr. Arumugam, who is the president of the society. And Indian Arthroscopy Society is determined to do the training of the arthroscopy surgeons in various parts of the cities like Tier 2 or Tier 3 cities. On the similar lines, we have today this IS-1 2024, which we are conducting here in Vizag with the generous help and support from Dr. Sridhar Gangavarapu. And this is one of the successful program what Dr. Sridhar has conducted, because almost over 120 people are attending this program, and I'm sure because of attending this program they will be able to get the knowledge of arthroscopy, and same knowledge they can apply for treating their own patients. ఆర్థోపెడిక్ సర్జన్ మెడికోవర్ హాస్పిటల్లోని. సో ఈ రోజు మనం ముఖ్యంగా ఏంటంటే ఇండియన్ ఆర్థ్రోస్కోపీ సొసైటీ అనేది మన ఇండియాలోని ఆర్థ్రోస్కోపీ అనే కీహోల్ సర్జరీకి సంబంధించిన బాడీ అనమాట. సో వాళ్ళ ఆధ్వర్యంలోని IAS-1 అనే ప్రోగ్రామ్ని మనం విశాఖపట్నంలో ఈరోజు 22 సెప్టెంబర్ 24న మనం చేయడం జరుగుతుందండి నోవోటెల్ హోటల్లోని. సో ఈ IAS-1 ప్రోగ్రామ్ అన్నది మన ఇండియన్ ఆర్థ్రోస్కోపీ సొసైటీ వారి ఆధ్వర్యంలోని డిఫరెంట్ సిటీస్, అంటే మనకి భారతదేశంలోని డిఫరెంట్ సిటీస్లోని కంటిన్యూస్గా జరగడం అనేది ఉంటుందండి. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఆర్థ్రోస్కోపీ ఏదైతే కీహోల్ సర్జరీస్ ఉన్నాయో, అలాగే స్పోర్ట్స్ ఇంజరీస్ కానీ, యాక్సిడెంట్స్లో కానీ, మోకాళ్ళలోని లెగమెంట్స్ కట్ అవ్వడం జరిగి ఎవరైతే ఇబ్బంది పడతారో వీళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం, అలాగే చాలామంది సర్జన్స్కి ట్రైనింగ్ ఇవ్వడం కోసం. సో మన భారతదేశంలో చూసినట్టయితే డాక్టర్ టు పేషెంట్ రేషియో చాలా తక్కువ ఉన్నది. సో అందుకనే చాలా వరకు ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్స్ని ఈ కీహోల్ ఆపరేషన్లోని ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఈ IAS-1 అన్న ప్రోగ్రామ్ ముంబై నుంచి, మరియు డాక్టర్ సందీప్ బిరారీస్ గారు ముంబై నుంచి, మరియు డాక్టర్ ప్రహ్లాద్ కుమార్ సింగి మదురై నుంచి. సో ఈ ముగ్గురు డాక్టర్లు ACL రీకన్స్ట్రక్షన్ అనే ఆర్థ్రోస్కోపీ సర్జరీ మీద 3 సర్జరీస్ చేసి దాన్ని లైవ్ ట్రాన్స్మిషన్ ద్వారా మనం ఇక్కడ వెన్యూకి ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుందండి. సో మనకు సుమారుగా ఒక 120 మందికి పైగా డెలిగేట్స్ రావడం జరిగింది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి. సో వీళ్ళందరూ ఈ సర్జరీ మీద అవగాహన తెచ్చుకొని, సో ఎలా సర్జరీస్ అవుతున్నాయి, దీని మీద ఉన్న వాళ్ళ యొక్క అపోహలు కానీ, వాళ్ళకున్న డౌట్స్ని కానీ వాటిలన్నింటినీ డిస్కస్ చేసుకొని వాటి మీద వాళ్ళు నేర్చుకొని తిరిగి వాళ్ళ సొంత ఊర్లో వెళ్ళినప్పుడు ఈ ఆర్థ్రోస్కోపీ సర్జరీస్ వాళ్ళు ధైర్యంగా చేయగలిగినట్టు మనం ఈ కార్యక్రమం ద్వారా నిర్వహిస్తున్నామండి. థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉడిపి మఠం పీఠాధిపతి విద్యాసాగర్ తీర్థ స్వామీజీ, ఎమ్మెల్యేలు కోన రఘుపతి, మురళీమోహన్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మలు వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ఆధ్యాత్మిక క్షేత్రం, ఒక ప్రపంచ ఆధ్యాత్మిక నగరమైనటువంటి తిరుపతి తిరుమలలో గత ప్రభుత్వంలో ఎన్నో అపశృతులు జరిగాయి. వాళ్ళు చేసినటువంటి ఒక అనాలోచిత నిర్ణయాలు కానివ్వండి, అదేవిధంగా వారి యొక్క అహంభావపూరిత
పరిపాలనకు కానివ్వండి, ఇవన్నీ కూడా మరి ఎవరు చెప్పినా కూడా పెడచెవిన పెట్టి వాళ్ళు చేసినటువంటి ఈ పరిపాలనకి మరి కలిగినటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా ఓర్చుకోలేక ఈ రోజున ఈ లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడిన విధానాన్ని ఆయన ఈరోజు బయట పెట్టుకున్నాడు అని కూడా అనిపిస్తుంది. ఎవరో చేయలేదు, ఇది ఆయన కూడా సహించలేక ఈరోజు ప్రక్షాళన జరగాలి అని చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం తప్పకుండా దీనికి ప్రపంచవ్యాప్తంగా కూడా మరి అలాంటి అనాగరిక చర్య వాళ్ళు చేసినటువంటి అపచారం దిగ్భ్రాంతిని కలిగిస్తుంది ప్రపంచవ్యాప్తంగా కూడా. తప్పకుండా దీన్ని అన్నింటినీ కూడా ప్రక్షాళన చేసి మరి భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా వాళ్ళకి ఒక భరోసా కల్పించి వాళ్ళకి దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ నమ్మకాన్ని మళ్ళా కూడా బలోపేతం చేయడానికి ఈ రోజున మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరుపతి వాసిగా ఆయన ఈరోజు ఇంత పెద్ద టార్గెట్ తీసుకొని ఆయన ముందుకెళ్తున్నారు. తప్పకుండా ఆయన ధ్యేయమే సుపరిపాలన అందించడం. ఇప్పటికే ప్రజలంతా కూడా ఇది ఒక మంచి ప్రభుత్వం, మనకు మంచి జరగబోతోంది, ఈ మంచి ప్రభుత్వాన్ని మనం ఆశీర్వదిస్తామని కూడా ఇంకా కూడా ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. కాబట్టి అందరికి కూడా మరి ఎవరి మనోభావాలు కూడా దెబ్బతినకుండా ఈ రోజున క్షుణ్ణంగా పరిశీలన చేసి చర్యలు తీసుకొని ప్రతి ఒక్కరి మీద ఆ దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఏ విధమైనటువంటి పొరపాటు జరగకుండా కూడా కాపాడాలని ఆ దేవదేవుని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాను. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలంటూ నిర్వాసిత కాలనీల్లో కార్మికులు నిర్వాసితులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కును కాపాడాలని నినాదాలు చేశారు. పెద్దిగంటెడ జంక్షన్ లో చేపట్టిన ధర్నాలో నిర్వాసితులతో పాటు కార్మిక సంఘాలు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ను పూర్తి సామర్థ్యంతో నడపాలని నేతలు కోరారు. కాంట్రాక్ట్ కార్మికులకు ప్రతిరోజు పని కల్పించాలన్నారు. నిరసనలో పోరాట కమిటీ నాయకులు శ్రీనివాస్, అప్పలరాజు, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. తగ్గిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా 2,500 మంది తీస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇదంతా దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందువల్లంటే ఈరోజు స్టీల్ ప్లాంట్ కావాల్సింది ముడిసరుకు ఇవ్వండి, మాకు గనులు ఇవ్వండి, పెట్టుబడి ఇవ్వండి, 3 ఫర్నేసులు రన్ చేస్తే ఖచ్చితంగా మీ లాభాల్లో తీసుకొస్తాం అని చెప్పేసి మేము చెప్తా ఉంటే ఆ పని చేయడం మానేసి మ్యాన్ పవర్ తగ్గించేసి మొత్తం తగ్గించే పరిస్థితి అనేది కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ఇది చాలా దుర్మార్గం. 2021 ముందు ఈ స్టీల్ ప్లాంట్ మంచి లాభాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు 2021 జనవరిలో అమ్ముతామని చెప్పిన తర్వాత రోజు రోజుకి దాన్ని కష్టాలు పాలు చేసే పరిస్థితి అనేది మోడీ గవర్నమెంట్ తీసుకుంది. ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది. 2002 నుంచి 2012 వరకు సుమారు 12,900 కోట్ల రూపాయలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాభం తీసుకురావడం జరిగింది. ఆ లాభాన్ని అంతా తీసుకెళ్లి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని 7.3 మిలియన్ టన్స్ మీద విస్తరించారు. 8,000 కోట్ల రూపాయలు అప్పు చేసి విస్తరించారు. విస్తరించిన తర్వాత రా మెటీరియల్ ఇవ్వకపోవడం వల్లే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈరోజు నష్టాల్లోకి వచ్చింది. ఇది సాకుగా చూపించి కార్మికులు తీసేస్తాము, డే బై డే డ్యూటీలు ఇస్తాము, 4 నెలల నుంచి 5 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడము, అలాగే స్టీల్ ప్లాంట్ పర్మనెంట్ ఎంప్లాయీస్ కి ఏ టైంలో జీతాలు ఇస్తారో తెలియని పరిస్థితి కనిపిస్తా ఉంది. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ దాచుకున్నటువంటి పిఎఫ్ థ్రిఫ్ట్ డబ్బులు కూడా ప్రభుత్వం వాడేసుకుంటా ఉంది, మేనేజ్మెంట్ వాడేసుకుంటా ఉంది. ఇది అత్యంత దుర్మార్గం అని చెప్పి మనం చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ విధంగా కార్మికులు భయభ్రాంతులు చేయడం కోసం నిన్నే హౌస్ రెంట్ అలవెన్స్ అంటే ఇంటి అద్దె కూడా మేము చెల్లించమని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం అనేది ఎంత దుర్మార్గం. ఒక పక్క 500 కోట్లు ఇచ్చేస్తున్నాం, 3,000 కోట్లు ఇచ్చేస్తామని చెప్తా ఉన్నారు. దేనికి 3,000 కోట్లు 500 కోట్లు కార్మికులు జీతాలు కూడా ఇవ్వకుండా స్టీల్ ప్లాంట్ లో కార్మికులు తగ్గించేసి రా మెటీరియల్ ఇవ్వకుండా ఆ డబ్బులన్నీ తీసుకెళ్లి జిఎస్టీలకి, టన్నులకి, ట్యాక్స్లకి మీరు కట్టేసుకొని స్టీల్ ప్లాంట్ కి డబ్బులు ఇచ్చామని చెప్పే ఉపయోగం అది లేదు. కాబట్టి ఇప్పుడు కానీ మేము అడుగుతుంది ఏంటంటే మాకు డబ్బులు అక్కర్లేదు, మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నిర్వహించేందుకు అవసరమైన రా మెటీరియల్ నిరంతరం సరఫరా చేయాలని చెప్పి పూర్తి సమర్థం నడిపించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మేము కోరుతున్నాం. ఈ స్టీల్ ప్లాంట్ కోసం మేము ఎంతో భూములు త్యాగం చేసి మిగిలిన 6 ఉద్యోగాలు లేక ఇక్కడ కాంట్రాక్ట్ లేబర్గా పనిచేస్తే ఈ రోజు డే బై డే విధానం అనేది కార్మికులు భయపించడం అనేది చాలా అన్యాయము. ఈ స్టీల్ ప్లాంట్ కోసం మేము అనేక పోరాటాలు చేసి ఉత్పత్తుల్లో భాగస్వామయ్యి కేంద్ర ప్రభుత్వానికి 50,000 కోట్ల రూపాయలు పన్ను రూపంలో చెల్లించాము. కనీసం 5,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ ఆదుకోవట్లేదు.
దళితులు ఏ స్థానాల్లో ఉన్నా వివక్షకు గురవుతూనే ఉన్నారని భీమ్సేన్ వ్యవస్థాపకులు రవి సిద్ధార్థ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసు ఉన్నతాధికారులు దళితులైతే వారికి అప్రాధాన్యత ఉన్న పోస్టింగులు ఇస్తున్నారని మండిపడ్డారు. విశాఖ రేంజ్ లో 60 నుండి 70 స్థానాల్లో ఒకరిద్దరు తప్ప దళిత ఆదివాసీ ఇన్స్పెక్టర్లకు స్థానాలు కల్పించలేదని తెలిపారు. నగర పరిధిలో 16 మంది ఎస్సీ ఎస్టీ ఇన్స్పెక్టర్లు పోస్టింగ్స్ కు లేకుండా రిజర్వ్ లో ఉన్నారన్నారు. ఇది కుల వివక్షతేనని, దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ముందు కారణంగా దేశంలో 37,000 అట్రాసిటీ కేసులు నమోదవుతున్నాయి. లక్షల ఇల్లు తగలబడ్డాయి. ఒక నిమిషానికి ఒక అట్రాసిటీ జరుగుతూనే ఉంది. ఇదిగో ఒక అబ్బాయి గుళ్ళోకి ప్రవేశించాడని చంపేశారు. ఇది పత్రికలో వచ్చిన వార్తలే. అద్దెలు అడ్వాన్సులు అన్నీ ఇస్తామని చెప్పిన తర్వాత కూడా కులం తెలుసుకున్న తర్వాత ఇల్లు అద్దెకివ్వలేదు. దళితులకు ముస్లింలకు ఆస్తిని అమ్మొద్దని పత్రికలో వచ్చిన వార్తలు ఇవన్నీ. దళితులకు ముస్లింలకు ఆస్తులు అమ్మొద్దని వాళ్ళకి ఎవరికి నువ్వు సెపరేట్ కుండ తెచ్చుకొని సెపరేట్ పాటు తెచ్చుకోమని ఒక ఉపాధ్యాయుడిని మిగతా తోటి సిబ్బంది చెప్పినటువంటి సంఘటన పత్రికలో వచ్చిన ఇవన్నీ వార్తలు. సుమారుగా కులాంతర వివాహం చేసుకున్నారని 65 కుటుంబాలని దళితుల్ని వెలివేసినటువంటి సంఘటన ఇది. అంటే చూడండి, అంటే నేటికి కూడా భారతదేశంలో ఈ భూమిపుత్రులుగా పిలువబడుతున్నటువంటి దళితులు ఇంకా వివక్షకు గురి కాబడుతూనే ఉన్నారు. ఇది డైరెక్ట్ రూపాలు, ఇది డైరెక్ట్ కనిపించినటువంటి రూపాలు. కంటికి కనిపించినటువంటి రూపాలు ఇంకా చాలా ఉన్నాయి. రాష్ట్రపతి దగ్గర నుంచి కింద క్లాస్ 4 ఎంప్లాయీ వరకు కులం అనే దగ్గరికి వచ్చేసరికి కుల వివక్ష ఎంటాడుతూనే ఉంది. అనేక సమస్యలు, కరోనా లాంటి ప్రాణాంతక సమస్యలైనా వెళ్ళిపోతున్నాయి. కానీ ఈ కులం కారణంగా వివక్ష అనేది ఏ స్థానంలో ఉన్నా సరే వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఎన్నికలు వచ్చే ఎన్నికల సమయాల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకా దాడులు ఎవరి మీద జరుగుతాయి అనుకుంటే, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే దాడులు ఎవరి మీద జరుగుతాయంటే అక్కడ ఉన్నటువంటి కింది కులాల మమ్మల్ని వేరే కోణంలో చూడకుండా, మాపై ఆ దృష్టితో కాకుండా మమ్మల్ని రాజ్యాంగబద్ధంగా మాకు కల్పించిన హక్కులు ఏవైతే ఉన్నాయో కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి. నిన్న రంగరాయ మెడికల్ కాలేజీలో కాలేజీ క్యాంపస్లో వాలీబాల్ ఆడుతున్నారు పిల్లలు. ఇది కాలేజీ క్యాంపస్, మీరు బయట పిల్లలు ఆడడానికి సోదరుల ద్వారా తెలిసింది మాకు. డైరెక్ట్గా ఓపెన్గా తిడుతున్నాడు. పదవిలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే, ఆయన అవతల పక్క డాక్టరు, ఎంతో పిహెచ్డి డాక్టరు, గౌరవప్రదమైన సర్వీసులో చేస్తున్న డాక్టర్ని. మహిళా మనోవికాస్ వ్యవస్థాపకురాలు సూరిబట్ల మాధవి నేతృత్వంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదు చేశారు. అతి తక్కువ సమయంలో 58,112 క్రోన్ చెక్ స్క్వేర్ మహిళలు ధరించే 100 వస్త్రాన్ని తయారు చేసి రికార్డును నెలకొల్పారు. వెంకోజీపాలెంలోని సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో దీనిని ప్రదర్శించారు. వాటిని గిన్నిస్ వరల్డ్ రికార్డు లండన్ ప్రతినిధి స్వప్నిల్ డంగారికర్ పరిశీలించి గిన్నిస్ రికార్డును ధృవీకరించారు. ఇంటక్ విశాఖ మాజీ కన్వీనర్ మయూక్ కుమారి, క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ సెక్రటరీ డాక్టర్ రేణుకారాణి తదితరులు అతిథులుగా హాజరయ్యారు. అనంతరం మాధవికి ధ్రువపత్రాన్ని అందజేశారు. గిన్నిస్ రికార్డు కోసం 20,000 క్రోన్ షెడ్ స్క్వేర్స్ తయారు చేయాల్సి ఉండగా 58,115 తయారు చేసి అతిపెద్ద ప్రదర్శన ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారని వక్తలు మనోవికాస్ బృందాన్ని ప్రశంసించారు. Hi, my name is Swapnil Dangrikar. I am the official adjudicator from Guinness World Records. This was a record attempt for the largest display of crochet squares. Now, nobody had tried to attempt this record ever before. So we had set a lot of guidelines. We had set a minimum requirement that it should be at least 20,000 crochet squares that should be displayed in one venue. Each of these had to be at least more than 5 inches. It should all be unique. There should be no duplication. Considering all of this, we've taken a manual count with a witness and we've gone through all of them, and on the basis of that I'm very happy to say that Mahila Manovikas has set a new Guinness World Records title for the largest display of crochet squares, and as we at Guinness World Records say, they are now officially amazing. Congratulations to them once again.
మహిళా మనోవికాస్ గ్రూప్ నుంచి ఇది 3rd వరల్డ్ రికార్డు. 2022 నుంచి కంటిన్యూస్గా 3 years 3 వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేశాము. మోర్ దెన్ 450 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు ఈ ప్రాజెక్ట్లో. 6 years కిడ్ నుంచి 86 years ఆంటీ వరకు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మేము ఈ స్క్వేర్స్ని బ్లాంకెట్స్ అండ్ స్కార్ఫ్స్ పోంచెస్ కింద కన్వర్ట్ చేసేసి నీడీ పీపుల్కి డొనేట్ చేయడం జరుగుతుంది. సెయింట్ విన్సెంట్ డి పాల్ సొసైటీ ఆధ్వర్యంలో వాసన ఐకేర్ ఆసుపత్రి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వడ్లపూడిలోని తిరుపుటంబ దేవాలయంలో నిర్వహించిన క్యాంపులో పలువురికి నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 27న జరగనున్న విన్సెంట్ డి పాల్ ఉత్సవం సందర్భంగా ఈ క్యాంప్ నిర్వహించామని చర్చ్ ఫాదర్ రెవరెండ్ డాక్టర్ ప్రతాప్ తెలిపారు. మానవ దేహంలో కళ్ళు అతి ముఖ్యమైనవని, వాటిని సంరక్షించుకోవాలన్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం అని చెప్పారు. వాసన్ ఐ కేర్ సిబ్బంది కలిసి వడ్లపూడి హోలీ ఫ్యామిలీ చర్చ్ విన్సెంట్ డి పాల్ సంఘ ఆధ్వర్యంలో ఐ టెస్ట్ కేర్ సెంటర్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి వచ్చినటువంటి వైద్య సిబ్బంది వాళ్ళు అనేక మందికి ఈరోజు ఐ టెస్ట్ చేయడం, వాళ్ళకి తగు సూచనలు ఇవ్వటం, ఇంకనూ అవసరమైనటువంటి వారికి సర్జరీ లేదా చిన్న ఆపరేషను, శస్త్రచికిత్స అవసరమైనటువంటి వారికి తగు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఈ హోలీ ఫ్యామిలీ చర్చ్ మెంబర్స్ తాలూకా పేరెంట్స్, వడ్లపూడి సరౌండింగ్స్లో ఉన్నటువంటి మరి ముఖ్యంగా నిర్మలా స్కూల్లో, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులకు, కుటుంబీకులకు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఐ కేర్ టెస్ట్ చాలా ఉపయోగకరంగా ఉందని వాళ్ళు తెలియజేస్తున్నారు. రమారమి 250 మంది వరకు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ వాళ్ళు ఐ టెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. హెడ్లైన్స్ మరోసారి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం. బ్రహ్మోత్సవాలకు రావాలని కోరిన టీటీడీ ఈవో శ్యామలరావు అర్చక బృందం. తిరుమలలో క్యూ లైన్లో చోరీలకు పాల్పడుతున్న 3 అరెస్ట్. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో జల్లెడ పడుతున్న టీటీడీ విజిలెన్స్ పోలీసులు. తిరుమల ప్రసాదంలో కల్తీకి నిరసనగా డిప్యూటీ సీఎం పవన్ దీక్ష. దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఘనంగా ఐఏఎస్ 1 ఆర్థోస్కోపీపై సదస్సు ప్రారంభం. మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో లైవ్ సర్జరీలు నిర్వహించిన ప్రముఖ వైద్యులు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్. నమస్తే.